హలో ఎవ్రీవన్, నేను పోస్ట్ చేస్తున్న మోటివేషనల్ వీడియోస్ని చూస్తూ లైక్ అండ్ కమెంట్ చేస్తూ నాకు మంచి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అంతేకాదండి, మీకు తెలిసిన మంచి మంచి కొటేషన్స్ని కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నేను మీ కొటేషన్స్ని వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువు మేలు. మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పనవసరం లేదు. మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు. మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి, కానీ వాటిని ఎదుటివారికి చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యమెరుగక నేల కొరిగిన వాళ్ళు ఉంటారు. వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు. ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ ఓటములతోనే నిండి ఉంటుంది. విషాన్ని ఎన్నిసార్లు ఒడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాడికి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి. మీరేమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి. ఒకరేమిటో మీకు తెలియాలి అంటే సహాయం అడిగి చూడండి. మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. మీ కలలు మిమ్మల్ని భయపెట్టడం లేదంటే అవి మీరు సాధించే అంత పెద్దవి కావని అర్థం. మనకు ఎన్ని పుస్తకాలు అర్థమైనప్పటికీ జీవితం అనే పుస్తకం మాత్రం ఎంత చదివినా అర్థం అవ్వదు. అసాధ్యమైన దానిని ఆశించండి, కనీసం అత్యుత్తమమైనదైనా అందుతుంది. మీరు చేసిన తప్పులను మీ మొహం మీదే చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు, మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ లైఫ్లో వెలుగులు నింపుతాయి. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని, సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు. నీళ్ళల్లో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికీ తెలియదు. అలాగే కొందరు మనసులో పడే బాధ, ఆవేదన ఎవరికీ తెలియవు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. నిన్ను మెచ్చుకునే వారందరూ నీవారు, తిట్టే వారందరూ పరాయివారు అనుకోకు. ఏ మెప్పు వెనుక ఏం మోసం ఉందో, ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం లైఫ్నే నాశనం చేస్తుంది. భార్యాభర్తల మధ్య రిలేషన్ కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి. ఎందుకంటే చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చేయి తుడుస్తుంది. అనుకూలతల్లో అందరికీ మీ గురించి తెలుస్తుంది. ప్రతికూలతల్లో ఎవరు ఎలాంటి వారో మీకు తెలుస్తుంది. బట్టలు చూసి దేహాన్ని, డబ్బును చూసి మనిషిని, బాహ్య సౌందర్యాన్ని చూసి మనస్సుని, వ్యక్తి ఎత్తును చూసి ఆత్మవిశ్వాసాన్ని లెక్క వేయకూడదు. టైం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే టైం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానంలో ఉంటావు. ఎదుటివాడు ఏడుస్తుంటే అది చూసి మీరు ఆనందించకండి. ఎందుకంటే మీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో అదే మీకు దేవుడు ప్రసాదిస్తాడు. నువ్వు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళే నిన్ను ఎక్కువగా ఏడిపిస్తారు. అలా అని నువ్వు వాళ్ళని వదలలేవు, వాళ్ళు కూడా నిన్ను వదలరు. విజయాన్ని చూసి మురిసిపోకు. అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. వదులుకోవడానికి ఇష్టపడకుండా చివరి వరకు పోరాడేవాడికి తప్పక విజయం వరిస్తుంది. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాడికంటే అబద్ధాలు చెప్పి ఆకట్టుకునేవాడినే ఈ సొసైటీ ఎక్కువగా నమ్ముతుంది. వాడికే ఎక్కువ విలువ ఇస్తుంది. కత్తి ఘాటు వల్ల కలిగే గాయం కంటే నోటి మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది. పురుషుడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు. కారణం, స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా పురుషుడు బ్రతకలేడు. కారణం, పురుషుడి ఆత్మవిశ్వాసమే స్త్రీ కాబట్టి. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం మనిషి పతనానికి కారణం. సమస్యను కూడా చిరునవ్వుతో స్వాగతించడం అలవాటు చేసుకుంటే ఎంతటి కష్టమైనా నీ ముందు తలవంచక తప్పదు.
కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మనం వెనుకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. నిన్ను నువ్వు నిరంతరం చెక్కుకుంటూ ఉండు. గెలిస్తే శిల్పం అవుతావు, లేక శిల్పివి అవుతావు. మన కోసం ఎదురు చూసే వాళ్ళు, మళ్ళీ మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగేవాళ్ళు లేనప్పుడు అప్పుడు తెలుస్తుంది మనం ఏమి కోల్పోయామో అని. కష్టం అంటే ఏంటో నీకు తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవాడిని అస్సలు నమ్మకు, ఎందుకంటే నీ గురించి వాళ్ళ దగ్గర కూడా చెప్పొచ్చు. సమస్య ఎదురైతే వెతకాల్సింది కారణాలను కాదు, ఆ సమస్యను పరిష్కరించే మార్గాన్ని. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. నువ్వు ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించు. నువ్వు ఏదైనా కోల్పోయినప్పుడు శాంతంగా స్థిరంగా ఉంటే నువ్వు గెలిచినట్టే. కాలం పరిస్థితుల్లో ప్రవర్తన తెస్తుంది. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయొద్దు, మోసం చేసిన వారిని నమ్మద్దు. ఏమవుతుందో అని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే అక్కడే మిగిలిపోతావు. ప్రయత్నించి ఓడిపోయినా ఏమి చేయకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు. ఆపదలో ఆదుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు, వాళ్ళని వదులుకోవద్దు. అవసరం ఉన్నా లేకున్నా విమర్శించే వాళ్ళు అంతటా ఉంటారు, విమర్శలను పట్టించుకోవద్దు. నీకున్న సంపదతో తృప్తి పడొచ్చు, కానీ నీకున్న జ్ఞానంతో సంతృప్తి పడకూడదు. నీ మనసులో ఉండే బాధ మనసునే కాదు, సంతోషాలను, ఆశలను, కలలను, ఆకలిని, చివరికి నిద్రను కూడా దూరం చేస్తుంది. మీరు భయపెట్టి ఏడుస్తున్న కొద్దీ మీ కన్నీళ్లను దోసిలి పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేశారా, పడి ఆ నీటితోనే పాదాలు కడుగుతుంది. కష్టపడేవాడు ఎక్కడైనా జీవించగలడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటాడు. పిరికివాడికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. మీ బాధలకు ఎవరో కారణమని భ్రమపడితే బాధ రెట్టింపు అవుతుంది. కారణం మీరే అని తెలుసుకుంటే పరిష్కారం అన్న దొరుకుతుంది. ఎందుకంటే మీ అనుమతి లేనిదే మిమ్మల్ని ఎవరూ బాధించలేరు. నువ్వు మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం. నువ్వు నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను కోల్పోతాం. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వేస్తుంది. కోపాన్ని చెప్పొచ్చు కానీ చూపించకూడదు. ప్రేమను చూపించాలి కానీ చెప్పకూడదు. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వాళ్ళకన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునే వాళ్ళని ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. మనసు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకు స్థానం లేదు. బాధ మనసును కాదు, మనిషిని కూడా మార్చేస్తుంది. ధైర్యం అనేది కంటికి కనిపించని ఆయుధం. ఆ ఆయుధం మనలో ఉంటే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు. మనతో పాటు పోటీలో ఎంత గొప్పవారైనా ఉండొచ్చు, కానీ మన ప్రయత్నం గొప్పగా ఉన్నంత వరకు మన విజయాన్ని ఎవరూ ఆపలేరు. మనమంటే విలువలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవరూ నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే నీకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు. సాధించిన వాడికే అందుకున్న దాని విలువ తెలుస్తుంది, పోగొట్టుకున్న వాడికే కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది. గమ్యం లేకుండా ప్రయాణం చేయకు, గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకు. నువ్వు ఎంత సంపాదించుకున్నా శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం.